నీకు గుర్తుందా? చిన్నప్పుడు ఎన్నిసార్లు అనుకున్నావు, నేను త్వరగా పెద్దవాడిని అవ్వాలి, జాబ్ చేయాలి, నాకు నచ్చినవన్నీ కొనుక్కోవాలి, నచ్చిన వాళ్ళతో తిరగాలి, అలానే ఈ ప్రపంచాన్నే జయించాలని. ఇప్పుడు చెప్పు, పెద్దయ్యావు కదా, చిన్నప్పుడు అనుకున్నవన్నీ సాధించేసావా? సరే, నువ్వు ఇంతవరకు వచ్చావంటే జీవితంలో చాలా చూసావు, చాలా నేర్చుకున్నావు, అలానే చాలా ఆచరించావు, నిన్ను నువ్వే మార్చుకున్నావు. ఇప్పుడోసారి నీ కోసం మళ్ళీ నీ చిన్ననాటి రోజుల్లోకి ఒకసారి వెళ్ళొద్దామా? రా నాతో పాటు. ఒకసారి నువ్వు చేసిన ఆ చిన్న చిన్న పనులన్నీ గుర్తు చేసుకుందాం. ముందుగా నీ ఊరు, అదే నీ అందమైన పల్లెటూరు. అమాయకపు మనుషులు, అందమైన మనసులు ఉన్న ఆ ఊరు నుంచే మన కథ మొదలు. గుర్తున్నాయా డాబా పైన పడుకున్న రోజులు? నువ్వే కాకుండా నీ అన్న, తమ్ముడు, అక్క, చెల్లెమ్మలంతా అక్కడే పడుకునేవారు. మరి మన మెయిన్ క్యారెక్టర్లు కూడా ఉండేవారు. ఎవరనుకుంటున్నారా? అదే మన నాయనమ్మ, ఇంకా మన హీరో, అదే మన మేసాల తాతయ్య. పడుకోకుండా మీరు చేసిన అల్లరి పనులకి తాతయ్యకి వచ్చిన కోపం గుర్తొస్తుంది కదా. అందరూ నిద్రపోయాక నువ్వు మాత్రం ఆకాశం వైపు చూస్తూ ఏం చేసేవాడివో తెలుసా? ఏంటంటే నక్షత్రాలు లెక్క పెట్టేవాడివి. నీకు అమ్మ చెప్పలేదా అలా చేస్తే నువ్వు పొట్టిగానే ఉండిపోతావని? ఆ అమాయకమైన అమ్మ మాటలు గుర్తున్నాయా? తాతయ్యతో అలా పల్లెటూరులో నడుచుకుంటూ వెళ్తుంటే అందరూ తాతయ్యకి నమస్కారం చేస్తున్నారు. అప్పుడు నీకు అనిపించింది, మా తాతయ్య ఎంత గ్రేటో అని. అవును, నిజం, తాతయ్య ఎప్పుడూ గ్రేటే. నీకోసారి గుర్తుందా? నాయనమ్మ దగ్గర స్నానం చేయించుకుంటున్నావు. నీకు నీళ్లు చల్లగా ఉన్నాయంటూ గట్టిగా అరిచావు. నాయన అమ్మ అప్పుడు ఉండమ్మా, పొయ్యి మీద పెడతాను, కొద్దిసేపట్లో వెచ్చగా అవుతాయి అంటుంది. నువ్వు పెద్ద ఇంజనీర్లా పొయ్యి దగ్గరికి వెళ్ళి బలంగా ఊదడం మొదలుపెట్టావు. ఆ పొగ కన్నుల్లోకి వెళ్ళి చేసిన విధ్వంసం ఇప్పుడు గుర్తొస్తుందా? నువ్వు మర్చిపోలేని సంక్రాంతి పండగ గుర్తు తెచ్చుకో. పొద్దున్నే లేచి నీ అల్లరి చిలిపి కజిన్స్తో కలిసి నాయనమ్మ దగ్గర నలుగు పెట్టించుకొని తాతయ్యతో తలంటించుకున్నావు. కొత్త బట్టలు వేసుకొని భోగి చేసుకున్నావు. పెద్దవారికి కొత్త బట్టలు ఇచ్చి కుటుంబం అంతా కలిసి భోజనాలు చేశారు. తర్వాత కోడిపందాలు, డ్యాన్స్ బేబీ డ్యాన్స్. ఆ రోజే అనుకున్నావు, జీవితాంతం ఇలానే ఉంటే ఎంత బాగుంటుందో అని. కానీ ఆ రోజు అయిపోయి అందరూ తమ తమ ఇళ్ళకి వెళ్ళాక వచ్చేసిన మిస్ అయ్యే ఆ క్షణాలు ఇంకా నీ మనసులోనే ఉన్నాయి. నువ్వు తిన్న మొదటి చాక్లెట్ ఏంటో గుర్తుందా? ఆశా చాక్లెట్ కదా? లేదా కాఫీ బయట? లేదు, ఆల్పెన్లేవే అనుకుంటా. ఆ రోజు తిన్న ఆ చిన్న చాక్లెట్ ఇచ్చిన ఆనందం ఇవాళ ఉన్న సిల్క్ కన్నా చాలా తేడాగా ఉంది కదా. స్కూల్లో జాయిన్ అయిన మొదటి రోజు అమ్మా నాన్నని వదిలి వెళ్తున్నప్పుడు వచ్చిన భయం, ఆందోళన. కానీ అదే రోజు నీకు దొరికిన మొదటి ఫ్రెండ్తో మొదలైన సంబంధం మాత్రం మర్చిపోలేవు. బుక్స్కి కవర్లు వేయడం, నచ్చిన కార్టూన్ స్టిక్కర్లు అతికియడం, కొత్త బ్యాగ్, కొత్త పెన్సిల్ బాక్సు, ఇవన్నీ ఒక సైడ్ ఎమోషన్. అమ్మ క్యారేజ్ కట్టి నువ్వే తినాలి, ఎవరికి ఇవ్వకు అని ప్రేమగా చెప్పిన రోజు. ఆ మాటలు ఇప్పటికీ నీలో మెదులుతూనే ఉంటాయి. అమ్మ ప్రేమ అంటే అంతే కదా. నాన్న దగ్గర నుంచి డబ్బులు తీసుకొని ఫ్రెండ్స్తో చేసిన చిన్న చిన్న పార్టీస్, సాయంత్రం ఫ్రెండ్స్తో ఆడుకున్న ఆటలు, ఎన్నో మరెన్నో. నువ్వు చేసిన మొదటి రూపాయి దొంగతనం, ఫ్రెండ్స్తో పెట్టుకున్న గొడవలు, పక్కింటి జామ్ చెట్టు కాయలు దొంగతనం, 2 రూపాయలకి సైకిల్ అద్దెకి తెచ్చుకున్నప్పుడు కలిగిన జోష్, తాటి ముంజలు, కొబ్బరికాయలు, తేనెంటలు, ఇవన్నీ ఒకవైపు. కానీ ఆదివారం రోజు వచ్చే ఆ పక్కింటి గమగమలు, అబ్బబ్బో, వేరే లెవెల్. అంతా విన్నాక ఇప్పుడు మీకు ఏమనిపిస్తుందో చెప్పనా? ఆ రోజులే ఎంతో బాగుండేవి అని. అవును, నాకు కూడా అలానే అనిపిస్తుంది. గడిచిపోయిన సమయం అప్పుడే మనకు చాలా మంచిదిగా అనిపిస్తుంది. మనమేమో సమయాన్ని ఆస్వాదించాలి, కానీ మనమే దాన్ని కదిలిస్తూ పోతున్నాం, ఎప్పుడూ రేపటిపై ఎక్కువ శ్రద్ధ పెట్టుకుంటూ. ఈ వీడియో నీకు నచ్చిందని భావిస్తున్నాను. ఇలాంటివి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ వీడియో కోసం ఒక లైక్ ఇవ్వండి.
మీ చిన్ననాటి జ్ఞాపకాలు కూడా కామెంట్స్లో రాస్తారని భావిస్తున్నాను. ధన్యవాదం.